అందరికీ నమస్కారము. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. దాదాపు 12:30 పైన అవుతుంది. ఆకలి వేస్తుందా లేదా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువస్తూ మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల ప్రకారంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని ఇంత పెద్ద ఎత్తున తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మమేకమై పిల్లల భవిష్యత్తు కోసం ఒక రోజును కేటాయించి ఈరోజు ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం బుకరాయ సముద్ర మండల కేంద్రంలో మన హై స్కూల్లో నిర్వహించే నేను దానిలో పాల్గొనడము, అలాగే మన ముఖ్య అతిథులుగా మన ఆర్టీసీ చైర్మన్ పూర్ణరాజ్ గారు, అలాగే మండల అధికారులు, పూర్వ విద్యార్థులు అన్నయ్యలందరూ కూడా ఈరోజు వేదికను అలంకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ హై స్కూల్లో దాదాపు 600 పైన పిల్లలు చదువుతా ఉన్నారు. 600 పిల్లలు కూడా ఈరోజు తల్లిదండ్రులు దాదాపు ఈరోజు వచ్చి పిల్లల పురోగతి తెలుసుకొని పిల్లలు ఈరోజు స్కూల్లో ఎలాంటి ప్రోగ్రెస్లో ఉన్నారు అని ఉపాధ్యాయులతో మమేకమై సలహాలు సూచనలు తీసుకునే అవకాశాన్ని ఈరోజు మీరందరూ కూడా ఈ రోజును కేటాయించినందుకు ప్రత్యేకంగా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పిల్లల భద్రత కోసం వాళ్ళకు అవగాహన కల్పిస్తూ సమాజంలో ఎలా ముందుకు వెళ్ళాలి, చెడు అలవాట్లను తీసుకోకుండా మంచి అలవాట్లతో ముందుకు వెళ్ళాలని డిపార్ట్మెంట్ నుంచి కూడా మన సిఐ సుబ్రాయుడు గారు కూడా ఈరోజు వేదికను అలంకరించి మంచి సందేశాన్ని పిల్లలకు కూడా అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్వహించినటువంటి స్కూల్ యాజమాన్యానికి, మండల అధికారులకు, ఎంపీపీ గారికి, అధికారులకు, అనధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వక్తలు పెద్దలు అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పిల్లల కోసం ఎటువంటి కార్యక్రమాల్ని మీ దృష్టికి మీకు తీసుకువస్తున్నారో చాలా వివరంగా చెప్పడం జరిగింది. నేను మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు, మీరు ఎన్ని సమస్యలు ఉన్నా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈరోజు ఆర్థిక సహాయం అందిస్తూ మీకు చేయూతనిస్తుంది. ఎందుకో తెలుసా? ప్రతి బిడ్డ స్కూల్కి వెళ్ళాలి. తల్లిదండ్రుల ఏకైక ఆకాంక్ష పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఆ కళను నెరవేర్చేందుకు చాలా మంది మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగనమల నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో పల్లె పనులకు కానీ, తోట పనులకు కానీ, కూలి పనులకు కానీ, ఇలా అట్టడుగున ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నత చదువులు చదవాలి, వాళ్ళకు అవకాశాలు కలిగించాలి అని ఈరోజు పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొని వస్తూ లోకేష్ అన్న గారు, మన మంత్రి వర్యులు ఈరోజు మన బిడ్డలు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో మనకి విద్యను అభ్యసించాలని ఈరోజు అనేక కార్యక్రమాల్ని ఈరోజు ముందుకు తీసుకొస్తూ, అందులో భాగంగానే ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలను ఈరోజు సాయం అందిస్తూ ప్రతి బిడ్డకి కూడా 13,000 రూపాయలు ఈరోజు డైరెక్ట్ మీ ఖాతాలో వేస్తూ, 2 పిల్లలుంటే 2 పిల్లలకి, 3 పిల్లలుంటే 3 పిల్లలకి, మీకు సోషల్ మీడియా ఉంది, ఒక తల్లికి 9 పిల్లలు ఉంటే 9 పిల్లలకి కూడా ఈరోజు తల్లికి వందనం వేసి మరి పిల్లలను చదివించాలన్న ఆకాంక్షను ఈరోజు చేదోడు వాదోడుగా ప్రభుత్వం కూడా తల్లిదండ్రులకు ఇస్తుందని కూడా ఒక భరోసాగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా కేవలం డబ్బులు ఇచ్చి మీకు వదిలేయకుండా పిల్లలకి స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్ని ఇస్తూ, అంటే స్కూల్ యూనిఫామ్స్, నాణ్యతతో ఉన్నటువంటి స్కూల్ యూనిఫామ్స్
స్కూల్ షూస్, బుక్స్, బ్యాగ్స్, అంటే ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఎక్కడా కూడా గత ప్రభుత్వం లాగా ఎక్కడ రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక పారదర్శకంగా ఒక యూనిటీతో పిల్లలందరూ కూడా సమానమే, గవర్నమెంట్ లో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా సమానంగా ఈ రోజు విద్యను అభ్యసించాలి, ఎక్కడా కూడా వివక్ష ఉండకూడదని వాళ్ళ యూనిఫామ్స్ ని కూడా ఎక్కడ రాజకీయ కోణం లేకుండా, రాజకీయ రంగులు లేకుండా, రాజకీయ ఫోటోలు లేకుండా ఈ రోజు వాళ్ళకి అందిస్తూ వాళ్ళని ఒక మంచి ఉన్నత స్థాయికి, ఉన్నత ఆలోచనలకు కూడా ఈ రోజు పునాది వేస్తూ ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్ ని కూడా మీకు అందజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మీరు చూసుకుంటే మిడ్ డే మీల్స్, పౌష్టిక ఆహారం, మంచి చదువు అభ్యసన అవ్వాలంటే మన పిల్లలు మంచి ఆహారం తినాలి. మంచి ఆహారం తింటే మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మంచి చదువు అబ్బుతుంది, అవునా కాదా? పిల్లలకు కూడా ఎక్కడా కూడా పౌష్టిక లోపం ఉండకూడదు. చాలా మంది తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తారు, ఇంట్లో వండుకునేది ఇబ్బందిగా ఉన్నటువంటి కుటుంబాలు ఎంతో మంది ఉంటారు. అలాంటి కుటుంబాల దృష్ట్యా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా ఆహార లోపం ఉండకూడదు. ఎక్కడ పనులకు వెళ్తామని త్వరగా మీరు తల్లిదండ్రులు అందరూ కూడా టిఫిన్ బాక్సులు కట్టి పంపిస్తారు. పిల్లలు తింటారో లేదో తెలీదు, అది ఆహారం చల్లగా అయిపోతుంది, లేదా ఇబ్బంది పడే పరిస్థితి, లేదా మీకు అవసర రీత్యా తొందరలో ఊరికి పెరుగన్నమో, పప్పన్నమో, లేదంటే పచ్చడన్నమో కూడా తినే పరిస్థితి ఆ టైంలో. కానీ ఎక్కడా కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరిట మధ్యాహ్న భోజనం, పౌష్టిక ఆహారాన్ని ఈరోజు అద్భుతమైన మెనుతో, అంటే ప్రోటీన్స్ ని, ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ రీత్యా అంత కల్తీ అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలకి పౌష్టిక ఆహారం అందిస్తూ ఈరోజు అద్భుతమైన మెనూని ఇవ్వడం జరుగుతూ ఉంది. పిల్లలు ఈ రోజు పొద్దున్నే స్కూల్కి వస్తున్నారా లేదా అని మానిటర్ చేయడానికి ఒక సెక్యూరిటీగా ఒక లీప్ యాప్ ని కూడా ఈ రోజు మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ప్రతి ఒక్క అడుగుని కూడా పిల్లల బాధ్యతని మనమందరం కూడా పర్యవేక్షణ చేసే అవకాశాన్ని కూడా ఈ రోజు గవర్నమెంట్ మీ మొబైల్ చేతుల్లోనే ఉంటుంది, అవునా కాదా? ఎందుకంటే ఈ రోజు పిల్లలు బడికి పంపిస్తున్నాం, స్కూల్కి వెళ్తున్నారో లేదో తెలియదు, మధ్యదారిలోనే వేరే కార్యక్రమాలకు కానీ లేకుంటే డైవర్ట్ అయిపోవడం కానీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులను గతంలో చూసాం. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారనే మాటే తప్పించి ఎక్కడ అటెండెన్స్ లేని పరిస్థితి, అంటే పర్యవేక్షణ తక్కువయ్యి పిల్లలు ఎక్కడ దారి తప్పుతున్నారో తెలియజేయకుండా కూడా చాలా మంది తల్లిదండ్రులు బాధపడిన పరిస్థితులను కళ్ళారా మనం చూసాం. అక్కడ దానికి తావు ఇవ్వకుండా లోకేష్ గారు పిల్లల భద్రత గురించి, పిల్లల క్రమశిక్షణ గురించి ఈరోజు లీప్ యాప్ ని ఈరోజు మన మొబైల్స్ లోకి తీసుకువచ్చి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా కూడా 9 గంటలకి పిల్లలు హాజరవుతే 9:10కే కూడా మీకు పిల్లల అటెండెన్స్ ని మీ చేతిలో, మీరు ఎక్కడ ఉన్నా కూడా నా బిడ్డ సురక్షితంగా నా స్కూల్లో ఉన్నారని ఒక భరోసాని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే స్కూల్లో ఉన్నారనే ఒక ధీమా, స్కూల్లో ఉంటే మంచి చదువు అభ్యసిస్తా ఉన్నారు. ఈ రోజు టీచర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సిని ఏర్పాటు చేసి 16,000 టీచర్ జాబ్లను ఈరోజు భర్తీ చేసి ప్రతి సబ్జెక్ట్ ఒక టీచర్ ని ఈరోజు కేటాయించి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ని నారా లోకేష్ గారు ఈ రోజు ప్రతి స్కూల్స్ లో ఇస్తా ఉన్నారు. అంటే పిల్లలు స్కూల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్, అంటే మంచి ఆహార భోజనము, ఈ రోజు అనేకమైన వొకేషనల్ కోర్సెస్ ని కూడా ఈ రోజు పిల్లలకి అందజేస్తా ఉన్నారు. మనం ఈరోజు చూసుకుంటే ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నేను రాగానే అద్భుతమైన స్టాల్స్ ని నేను వీక్షించడం జరిగింది. అవన్నిటినీ కూడా మన పిల్లలు, మన స్కూల్ పిల్లలు తయారు చేయడం అనేది చాలా చాలా అభినందనీయం. ఇక్కడ నేనంతా చూస్తే ఈ వొకేషనల్ కోర్సెస్ లో కూడా అద్భుతమైన కోర్సెస్, ఈ రోజు కేవలం చదువే కాదు, పిల్లలకి ఇతర టాలెంట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మనము ప్రోత్సహించాలనే ఆలోచనతో కూడా ఈ రోజు ఈ వొకేషనల్ కోర్సెస్ లో భాగంగా కూడా నో బ్యాక్ డే అని,
ప్రతిరోజు చదివే కాదు, చదువుతో పాటు ఇతరతర యాక్టివిటీస్ లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటే, వాళ్ళు చురుగ్గా పాల్గొంటే ఖచ్చితంగా వాళ్ళ మానసిక పరిస్థితి కానీ వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళేందుకు మంచి ఆలోచన విధానాన్ని కూడా మనము వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవడానికి ఇదొక నిదర్శనంగా భావిస్తా ఉన్నాము. అనేక రంగాల్లోనూ కూడా పిల్లలు ఆలోచన చేస్తారు. ఇవాళ నేను చాలా మంది పిల్లలతో మాట్లాడినాను. చాలా మంది పిల్లలకి ఈరోజు బ్యూటిషియన్ కోర్సెస్ చేయాలనో, అవునా, టైలరింగ్ అనో, బట్టలు కుట్టే ఇంట్రెస్ట్ గాను, అలాగే చాలా మంది సైన్స్ మీద ఇంట్రెస్ట్. ల్యాబ్స్లలో పిల్లలు ఈరోజు వాళ్ళందరూ కూడా ల్యాబ్స్ లో వాళ్ళు చేసినటువంటి ప్రయోగాల్ని కూడా ఈరోజు మాకు తెలియజేస్తా ఉన్నారు, రీసెర్చ్ చేస్తా ఉన్నారు. ఈరోజు అగ్రికల్చర్, చాలా మంది ఫార్మర్స్ మనకి రైతు కుటుంబాల నుంచి వచ్చి ఉన్నారు. అలాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా, మేడం ఈరోజు మా పొలాల్లో సోలార్ ని ఇన్స్టాల్ చేసుకుంటే కూడా కరెంటు ఖర్చులు లేకుండా కూడా ఈ రోజు మేము పంటను పండించుకోవచ్చు అని ఒక మంచి రిప్రజెంటేషన్ ని మన ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నాకు అందజేస్తారు. అంటే మీకు ఆలోచనని మీ తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఆలోచన చేయండి. పిల్లలు ఇంత హై స్కూల్ వయసులోనే దూరదృష్టిగా, ఒక ఇంట్రెస్టింగ్ గా చదువే కాకుండా, సబ్జెక్ట్సే కాకుండా రోజువారీగా మనం బయట ఉన్నటువంటి పరిస్థితులను, సైన్స్ ని, టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ఒక మంచి నైపుణ్యాన్ని పొందేందుకు కూడా ముందుకు వెళ్ళి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని ఎక్కడా కూడా దారి తప్పకుండా, ఖాళీగా ఉంటే పిల్లలు చెడు అలవాటు చేసుకోకుండా ఈరోజు ఇలాంటి కోర్సెస్ ని తీసుకురావడం వల్ల అటు చదువుతో పాటు వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళ టాలెంట్స్ ప్రకారంగా ఉన్నటువంటి కోర్సెస్ లో జాయిన్ అవ్వడం కానీ, మరి చూసుకుంటే లైబ్రరీ స్టాల్స్ ని పెట్టారు. అనేక రకమైనటువంటి పుస్తకాలు, ఈరోజు కథలు చదివే పిల్లలు చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉంటారు, తెలుగు చదివే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఈ రోజు పుస్తకాలు చదవాలన్న అలవాటుని మనం ఎప్పుడో మర్చిపోయాం. బుక్కులు, ఫోన్ రాగానే ఇప్పుడు ఎంతసేపు పిల్లలు ఫోన్లలోనే మునిగి తేలుతా ఉన్నారు. అలాంటివి మనం తగ్గించాలంటే, పిల్లలకి ఆల్టర్నేట్ గా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే ఈ రోజు లైబ్రరీస్ ని మనము ఈ రోజు పునరుద్ధరిస్తా ఉన్నాము. పిల్లలకి గవర్నమెంట్ తరఫున కూడా అనేక డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి పుస్తకాలను ఈ రోజు స్కూల్స్ లో అవైలబుల్ గా పెట్టాం. ఖాళీగా ఉన్నటువంటి సమయాల్లో పిల్లలు వెళ్ళి మంచిగా లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుతున్నారు. అంటే వాళ్ళ ఆలోచన విధానాలు మారుతా ఉన్నాయి. ఎక్కడా కూడా చెడు సోపతిని వద్దనుకొని ఈ రోజు పుస్తకాలే కాకుండా ఇలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకి నచ్చిన రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా కూడా హై స్కూల్ నుంచే ప్రోత్సహించే విధంగా ఈ రోజు నారా లోకేష్ గారు ఒక తండ్రి స్థానంలో ఉండి ఈరోజు ప్రతి బిడ్డ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ప్రతి క్షణము కూడా పిల్లలు, మన బిడ్డలు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్ర పేరుని నిలబెట్టాలని ఈ రోజు ఎన్నో సంస్కరణలను తీసుకొస్తున్నందుకు మీ అందరి ద్వారా కూడా ఈ వేదిక మీద నుంచి మన మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు అనేక రకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కాలక్రమేణా సమాజంలో ఈరోజు ఎన్నో అగాత్యాలని చిన్నపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కూడా ఈ రోజు ఎదుర్కొంటున్నారు. ఒక భద్రతా లోపాన్ని కూడా మనం గతం నుంచి కూడా ఎక్కువ చూస్తా ఉన్నాం. ఆ కేసెస్ అన్నిటినీ కూడా స్టడీ చేయడం జరిగింది. ఈ రోజు పిల్లల భవిష్యత్తు, పిల్లల భద్రత కోసం కూడా శక్తి యాప్ ఈరోజు మహిళలకి ఎంతగానో ఉపయోగపడే యాప్, ఈరోజు పిల్లలకు కూడా అంతే ఉపయోగపడే యాప్ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రులు కూడా తెలియజేయాలి. ఎక్కడైనా వాళ్ళకి డేంజర్ అగా అనిపిస్తే, ఎక్కడైనా అనుమాన స్థితిలో ఎవరైనా వాళ్ళని మాట్లాడిస్తున్నా, వాళ్ళని పట్టుకున్నా, వాళ్ళ దగ్గరికి వస్తున్నా, వాళ్ళ దగ్గర ఆ క్షణంలో ఆ శక్తి యాప్ అనే మొబైల్ ఫోన్ ఉంటే మాత్రం
SOP అని వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ప్రెస్ చేస్తే డిపార్ట్మెంట్ కి డైరెక్ట్ గా వాళ్ళకి ఉన్నటువంటి లొకేషన్ వెళ్తుంది. వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నారో ఆ లొకేషన్ ని డిపార్ట్మెంట్ చేరుతుంది. ఖచ్చితంగా పిల్లల భద్రతను మనం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ అవగాహన అంతా కూడా తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాలి. స్కూల్ యాజమాన్యం ఖచ్చితంగా ఇస్తుంది. తల్లి తర్వాత మనకు తల్లి ఉపాధ్యాయులు. సో ఖచ్చితంగా ఇక్కడ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇలా ఇతర భద్రతా విషయాల్లో కానీ పిల్లల ఇతర నైపుణ్యాలలో కానీ ఈ రోజు ఉపాధ్యాయులు కూడా టైం కేటాయించి 9 నుంచి 4 గంటల వరకు కూడా ఈ రోజు ఒక రోజులో పిల్లలందరూ కూడా స్కూల్లోనే ఈ రోజు వాళ్ళు కాలక్షేపం చేసే పరిస్థితి ఉంటాయి. సో ఉపాధ్యాయులు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లల కోసం, పిల్లల అభ్యున్నత కోసం పనిచేస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ యాజమాన్యాన్ని ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఈరోజు అనేక కార్యక్రమాల్ని మీ దృష్టికి నేను తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ప్రతి నెల కూడా అనేక అవగాహన కార్యక్రమాల్ని కూడా ఈరోజు మీ ముందుకి ప్రత్యేక మండల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తల్లిదండ్రులకు తెలియజేస్తా ఉన్నారు. నేను ఈ వేదిక మీద నుంచి ఒకే ఒకటి కోరుతా ఉన్నాను తల్లిదండ్రులకు, ప్రతిరోజు 1 గంట సేపు పిల్లలతో గడపండి. ఎన్ని పనులన్నా ఉండనియండి, మీరు ఎక్కడైనా వెళ్ళనివ్వండి. మీరు మాత్రం తల్లిదండ్రులు, అటు తండ్రి అయినా కానీ తల్లిగారైనా కానీ ఖచ్చితంగా 1 గంట మీది కాదనుకొని పిల్లలతో కూర్చోండి. పిల్లలతో మమేకం అవ్వండి. పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇష్టాలు ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇంకా వాళ్ళకి గోల్స్ ఏంటి, పెద్ద అయినాక వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచే హై స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళ మైండ్స్ లో పెడతా ఉంటే వాళ్ళ చెడు అలవాట్లకు కానీ సంతోషానికి బయటికి ఎక్కడ వెళ్ళరు. నా తల్లిదండ్రులు నాకు ఉన్నారు, ఏం సమస్య ఉన్నా కానీ నా తల్లిదండ్రులు నా మాట వినేందుకైనా ఉంటారు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఈ వయసులో తప్పేంటి ఒప్పేంటి తెలియని వయసులో పిల్లలు ఉంటున్నారు. ఇప్పుడున్నటువంటి సమాజంలో, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో, ఇప్పుడున్నటువంటి ఈ ఫోన్ దీని వల్ల పిల్లలు మంచి ఏంటి చెడు ఏంటి తెలియకుండా పెరిగేటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మేము ఎంత అవేర్నెస్ కానీ అవగాహన ఇస్తున్నప్పటికీ కూడా మన ఇంట్లో మన బిడ్డల పరిస్థితి ఏంటి అనేది తల్లిదండ్రులకి ఖచ్చితంగా తెలియాలి. అది మీకు తెలుస్తుంది. ఈ లీప్ యాప్ ద్వారా కూడా ఈ 9 గంటల నుంచి 4 గంటల వరకు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారా, వాళ్ళకి అలసటగా ఉంటుందా, ఏమవుతుంది, వాళ్ళ మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, పిల్లలు బాధపడుతున్నారా, పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇవన్నిటినీ కూడా వాళ్ళు పర్యవేక్షణ చేసి ఆ లీప్ యాప్ లో కూడా మీకు అందుబాటులోకి టీచర్స్ కూడా నమోదు చేసే అద్భుతమైన యాప్ ని మీకు అందుబాటులోకి ఉంది. అదే విధంగా మీరు అవన్నిటిని కూడా చూసి పిల్లలని దండించడమో కొట్టడం ద్వారానో పిల్లలు మారరు. వాళ్ళని ఆలోచన చేసే విధానాన్ని మార్చాలంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళకి సమయం కేటాయించాలి. అలాగే పిల్లలకు కూడా తెలియజేస్తా ఉన్నారు, ఈ రోజు తల్లిదండ్రులు ఎంత కష్టం చేసి మీరు చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఈరోజు అప్పులు చేసి ఈ మంచి మీకు ఫెసిలిటీస్ కలిగించాలని తల్లిదండ్రులు ఒక తపనతో మిమ్మల్ని పెంచుతారు. ఎన్నో రకమైన వాళ్ళకి ఒత్తిళ్లు ఉంటాయి. సమాజంలో ఉన్నటువంటి సమస్యలు మిమ్మల్ని పెంచాలని, లేకుంటే మనలో ఉన్నటువంటి ఇంట్లో సమస్యల వల్ల కూడా ఎంతో ఒత్తిడితో లోనవుతున్నటువంటి తల్లిదండ్రులకు మీరు ఖచ్చితంగా ఒక సపోర్ట్ గా నిల్చోవాలి. తల్లిదండ్రులు చదువుకోండి, మంచిగా ఉండండి, మంచి చేయండి అని పదే చెప్తున్నారు. ఏంటిలే అని మీరు విసుక్కోకుండా ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు హై స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు కాదు. ఆల్మోస్ట్ సొసైటీలో ఏం జరుగుతుంది, ఎలా సమస్యలు ఉంటున్నాయి అన్ని చూస్తా ఉన్నారు. అవునా కాదా? సో మంచి ఏంటి చెడు ఏంటి అనే ఒక మినిమం సెన్స్ అనేది మనందరిలో ఉందా? అవును కదా. సో తల్లిదండ్రులు మీకు చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా మీ భవిష్యత్తు కోసం. ఈరోజు
ఒక మాట చెప్పారు మీ టీచర్ గారు, ఎంతమంది ఈ వేదిక మీద కూర్చోవాలనుకున్నారంటే ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు. అవునా? ఎందుకు ఇక్కడ కూర్చోవాలనుకుంటున్నారు, ఏం చేస్తే ఇక్కడ కూర్చుంటారు అనేది కూడా మీరు ఆలోచన చేయండి. అవునా? ఊరికే చేతులు ఎత్తేస్తే మనం ఇక్కడ కూర్చోం. మంచిగా చదవాలి, మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి. అలానే కేవలం చదివితేనే ఉన్నత స్థాయికి వెళ్తామని కాదు, ఖచ్చితంగా ఒక మార్జిన్ పెట్టుకొని, పాస్ మార్క్స్ పెట్టుకొని, మాక్సిమం మార్క్స్ పెట్టుకొని టాపర్స్ లాగా కూడా మీరు ఉండి, లేదా ఇంకా ఇతరతర టాలెంట్ స్పోర్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ టాలెంట్ స్పోర్ట్స్ కోటాలో కూడా మీరు ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు. ఈ రోజు సిఐ అవ్వాలనుకున్న, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయాలనుకున్న, ఒక టీచర్ అవ్వాలన్నా, ఒక రాజకీయ నాయకురాలుగా అవ్వాలన్నా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నయ్యలు ఇక్కడే చదువుకొని, అవునా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ పూర్వ విద్యార్థులు, అంటే మీ స్కూల్లో అక్కడ కూర్చున్న వ్యక్తులు ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే అనేక ఇబ్బందులు పడింటారు. ఇంకా మీకు మన ప్రభుత్వం నుంచి ఈ కాలంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ రోజు మీకు బిల్డింగ్ ఉంది, ఈ రోజు మీకు ఉపాధ్యాయులు ఉన్నారు, సబ్జెక్ట్ కు ఉపాధ్యాయులు ఉన్నారు. అన్నయ్య వాళ్ళు చదువుతున్న కాలంలో అవన్నీ లేవు. నేల మీద కూర్చునే వాళ్ళు, ఫ్యాన్స్ లేవు, లైట్స్ లేవు, భోజనం లేదు. అవునా? అంటే ఆ కాలంలోనే అంత చదువుకొని ఈ రోజు ఈ స్థానానికి వచ్చారంటే స్కూల్ పేరు నిలబెట్టి ఈ రోజు సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని వీళ్ళందరూ కూడా మనందరికీ ఎగ్జాంపుల్స్. అవునా కాదా? అవునా? సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక మంచి స్థానంలోకి వెళ్ళాలి. మీకంటూ ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ లో ఈ హై స్కూల్లోనే, మీ స్కూల్లో ఉన్నప్పుడే ఆలోచన చేయాలి. మీ గోల్ ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. పెద్ద అయితే నేను ఇది అవ్వాలి, అది అవ్వాలంటే ఏం చేయాలి? ఇంటర్ 10th తర్వాత ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకుంటే నీ గోల్ రీచ్ అవుతావు. ఇంటర్ తర్వాత డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లేదా ఎనీ అదర్ కోర్స్, ఆ కోర్సెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ నేను గోల్ ని రీచ్ అవ్వాలి. ఆఫ్టర్ ఇంటర్ మంచి ర్యాంక్ వస్తుంది. ఇంటర్ తర్వాత ఏం చేయాలి? ఇంజనీరింగ్ తర్వాత ఏం చేయాలి? ఈ రోజు నేను ఈ వొకేషనల్ కోర్సెస్ లో చూస్తా ఉంటే చాలా మటుకు ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి మీకు కోర్సెస్ ని నేర్పిస్తా ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హై స్కూల్ స్థాయి నుంచే ఎలక్ట్రానిక్స్ ని మీకు, టెక్నాలజీని మీకు ఎలా మీకు అనుసంధానం చేయాలి, దాని మీద ఉన్నటువంటి అవగాహన, ఒకవేళ దాన్ని ఎలా ఉపయోగించాలి, ఆ నైపుణ్యాన్ని మీరు ఈ టైం నుంచే మీరు అభ్యసన చేసుకుంటే రాబోయే రోజుల్లో మీరు నిజంగా ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే చాలా ఈజీగా మీరు ఆ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తీర్ణతతో బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా పిల్లలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వము మన స్కూల్ నుంచి మీకు ఇస్తున్నటువంటి కోర్సెస్ ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఏదైతే హాబీస్ ఉంటాయో స్పోర్ట్స్ పరంగా కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మేము మీకోసం అన్ని ఫెసిలిటీస్ ని అరేంజ్ చేయడానికి, మీకు అన్ని ఫెసిలిటీస్ ని అందుబాటులో తీసుకోవడానికి నారా లోకేష్ గారు ఖచ్చితంగా మీ అందరి కోసం పనిచేస్తూ ఉన్నారని తెలియజేస్తూ, ఇక్కడ శాసనసభ్యురాలిగా మన పిల్లలు మంచి ఉత్తీర్ణతతో ఈ రోజు భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే మన నియోజకవర్గం నుంచి షైనింగ్ స్టార్స్ గా 33 మంది, జిల్లాలోనే హైయెస్ట్, చెప్పాలంటే జిల్లాలోనే హైయెస్ట్ మన నియోజకవర్గంలోనే షైనింగ్ స్టార్స్ గా ఈ రోజు పిల్లలు మంచి స్థానంలో నిల్చున్నారు. ఇంకా మనం చేయాలి. ఇంకా చేసేందుకు నేను మీ శాసనసభ్యురాలిగా ప్రతి బడిని డెవలప్ చేసే విధంగా ఈరోజు లక్ష్మీనారాయణ గారు తెలియజేశారు. మనం బుక్కరాయ సముద్రం మండలంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యాల వల్ల ఎన్నో ఇట్లా ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయి. అవన్నిటినీ కూడా నేను నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పోయిన వారం నేను స్వయంగా నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. నా 10th స్టాండర్డ్, లాస్ట్ ఇయర్ 10th స్టాండర్డ్ చదువుకొని పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎంతో ఉత్తీర్ణతతో ఈరోజు పాస్ అయ్యారు. అలాంటి పిల్లలు ఉన్నటువంటి స్కూల్స్ లో మౌలిక సదుపాయాల్లో
గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినటువంటి బిల్డింగ్స్ అన్ని ఆగిపోయి ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని పునరుద్ధరించాలని ఆయనకి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రయారిటీ బేసిస్ గా ఖచ్చితంగా వాటిని కూడా కంప్లీట్ చేసి మన స్కూల్లో కూడా ఒక డైనింగ్ హాల్ కోసం నిరుపయోగంగా ఉన్నటువంటి బిల్డింగ్ ని కూడా పూర్తి చేసేందుకు కూడా నేను కూడా కృషి చేస్తున్నానని ఇక్కడ తల్లిదండ్రులకి, పిల్లలకి, ఉపాధ్యాయులకి, పెద్దలకి తెలియజేస్తా ఉన్నానని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక కార్యక్రమం లాగా కాకుండా ఒక బాధ్యతతో ఖచ్చితంగా నెలకు ఒకసారి పేరెంట్స్ అందరూ కూడా మీ టైంని కేటాయించి వాళ్ళ టీచర్స్ ని కలిసి మీ సమయాన్ని కొంచెం కేటాయించి పిల్లల పురోగతిని తెలుసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు కానీ మంచిని కూడా మీరు వాళ్ళని అభినందించాలి. మంచి చేస్తే మంచి చేస్తున్నారని అభినందించాలి. చెడు చేస్తే కొట్టడమో తిట్టడం వల్లనో పిల్లలు మారరు. భయం ఖచ్చితంగా పెట్టాలి. తల్లిదండ్రులు కొడుతున్నారనో అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దు. ఆ దెబ్బ మీకు ఈ రోజు దెబ్బలాగుంటది, కానీ పెద్దగా అయిన తర్వాత ఆ దెబ్బ మీ అందరికి, ప్రతి ఒక్కరు కూడా మీ అందరికి నమస్కారాలు పెట్టే స్థాయికి వెళ్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను. సో ఖచ్చితంగా తల్లిదండ్రులు మీ సమయాన్ని పిల్లల భవిష్యత్తు కోసం కేటాయించండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం బాగుండాలంటే ఈ రోజు ఈ తరంగా ఉన్నటువంటి యువత బాగుండాలి. వాళ్ళ భావితరాల భవిష్యత్తు కోసం మేము కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మీ అందరికీ తెలుసు ఒక విజనరీ లీడర్, పిల్లలకు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు పిల్లలు మన స్కూల్ దాటి పై స్థాయికి వెళ్తున్నారంటే వలసలు వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ రోజు రాయలసీమలో మన అనంతపురంలో ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు హై స్కూల్లో పాస్ అయిన పిల్లలు ఆనాటికి ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా ఎన్నో సంస్థలు ఉంటాయి, వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పనిచేస్తా ఉన్నాను. తల్లిదండ్రులకు ఒక భరోసాని ఇస్తూ మీరు కూడా ఇంతటి టైం కేటాయించి పిల్లల కోసం, పిల్లల పురోగతి తెలుసుకోవడం కోసం మాలాంటి పెద్దలందరూ ఇస్తున్నటువంటి స్పీచెస్ ని కూడా ఇంత ఓపిక విన్నందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.